అరకు కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ప్రారంభించిన సందర్భంలో స్థానిక అరకు ఎంపీ అయిన తనను పిలవకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేసిందని అరకు వైసీపీ ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం అన్నది ఈ కూటమి ప్రభుత్వానికి తెలీదా అని ఆమె ప్రశ్నించారు. అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్ను ఘనంగా నిర్వహించారు. కానీ అరకు ఎంపీని విస్మరించి అవమానించారు అని ఆమె మండిపడ్డారు. అరకు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని పిలవకపోవడం ఏ విధమైన విధానం అని ఆమె నిలదీశారు. అరకు కాఫీ పండిస్తున్న 10 మంది రైతులను పార్లమెంటుకు తీసుకొచ్చి వారి గురించి వివరించి ఉంటే ఎంత బాగుండేది అని అన్నారు. అరకు కాఫీ వెనక రైతులు ఎంత కష్టపడుతున్నారు, వారికి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యతను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. కేవలం అరకు కాఫీ మాత్రమే కాదు, అనేక పంటలకు ప్రసిద్ధి. అలాంటి విషయం ప్రస్తావించాలనిపించలేదా అని ఆమె ప్రశ్నించారు. అరకు ప్రాముఖ్యతను ఇచ్చే దింసా నాట్యం ఉంది, దాని గురించి కూడా చెప్పాలనిపించలేదా అని ఆమె కూటమి ప్రభుత్వాన్ని నిలదీసింది. అరకు ఎంపీనే పట్టించుకోలేని వారు గిరిజనుల గురించి ఏమి ఆలోచిస్తారని తనూజారాణి మండిపడ్డారు. అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్లో తనకు జరిగిన ఈ అవమానానికి సంబంధించిన టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు మీద ప్రధాని నరేంద్ర మోడీకి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. అరకు కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ ప్రోగ్రాంగా మార్చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడమేంటి అని ఫైర్ అవుతున్నారు. ఒక గిరిజన ఎంపీ విద్యాధికారుల విషయంలోనే ఈ వివక్ష చూపిస్తే ఇక గిరిజనులకు కూటమి ప్రభుత్వం ఏ విధమైన మేలు చేస్తుంది అని అనుకోవాలని కూడా ప్రశ్నించారు.